నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, నీతో గడిపే ప్రతిక్షణము బాష్పాలు ఆగవయ్యా. మంచిది. కానుకల కొరకు క్లుప్తంగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. మా మధ్యలో కట్టుబడి పనులలో దేవుని పరిచయం చేస్తున్నాం. దైవ సభ్యులు జగన్ గారు ప్రార్థన చేస్తారు. ప్రజలకు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, కృపల దేవ, మహోన్నతుని నానపరిచి తండ్రి, అయ్యా ఈ 2 దినాలు శుభ్రతండి కుటుంబ క్షేమ ఉంది గుడికల్లో చెప్పండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడేది దాన్ని బట్టి నీకు వేలాది వందండి. ఈనాటి దినాన్ని అయ్యా మా నేత్రాలు తెరవబడిన వాక్యం ద్వారా మాట్లాడేమంటాను. ఈరోజు తండ్రి అయ్యా నీ కృపలో నిలిచినాను, నీ కృప మాతో నిరంతరం ఉన్నదని మాట్లాడిన తండ్రి. అయ్యా నీ కృపలు మేము బలుగా ఇంత బలంగా వాడబడ్డకు సహాయం వచ్చి ఈ 2 దినాల కొడుకులో మా నేత్రాలు తెరబడే రేచండి. మీరు మాతో ఉన్నారు, ఏదైనా సాధించగలం ప్రార్థన ద్వారా రేచబడుతుంది. మీరు మాతో మాట్లాడిన రేచబడుతుంది. అయ్యా మంచి ఆత్మీయ ఆహార భోజనం మా కోసం రేచండి. ఈ 2 రోజులు రేచబడి సిద్ధపరిచినందుకు నీకు వేలాది వందనాలు రేచబడుతుంది. మేము ఇంకా బలపరిచి స్థిరపరిచి ఈ సంఘం కోసం ఇంకా ప్రయాసపడే చెప్పచ్చు, ఇంకా ముందుకు తీసుకువెళ్ళటకు సహాయం అలానే జ్ఞాపకం చేసుకోండి. దీవించండి. ఇంకా ఇచ్చే బిడ్డలుగా సమృద్ధిగా ఇచ్చే బిడ్డలుగా వారిని దీవించి ఆశించండి. అసలు యేసు క్రీస్తు వ్యక్తుల ప్రకారం శాంతం. మంచిది. దయచేసి ఈ సమయంలో రుబెన్ మిస్టేస్ డైరెక్టర్ గారు మాట తెలియజేస్తారు. స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు. చేరవలసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇప్పటి వరకు గడిచినటువంటి సంవత్సరం, ఇది 2వ సంవత్సరం మళ్ళీ మనం ఇక్కడ కలుసుకుంటాం కదా మీటింగ్స్. అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు జరుగుతూ వస్తూ ఉన్నాయి. మరి మన మధ్యలో ఒక ప్రాఫిట్ ఒక ఆయన వచ్చి చెప్పిన దగ్గర నుంచి మన పరిచయంలో అనేకమైనటువంటి మార్పులు చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఇంకనూ మన యొక్క కుటుంబాన్ని, మన పరిచయాన్ని ఇంకా బహుగా ఆశీర్వదించాలని మీరు ప్రార్థన చేయండి. ఈరోజు మనం మంచి వర్తమానాలు విన్నాం కదా. చిన్నబాబు గారు ఏం చెప్పారు?
అట్లే కృపను అర్థం చేసుకోవద్దు అని చెప్పి చిన్నబాబు గారు చెప్పారు. మరి అనిల్ పాస్ గారు వచ్చి లోదే పార్క్ దర్బార్ అనేది చెప్పారు. లోదే పార్క్ దర్బార్ అంటే దర్బార్ చైర్స్ ఉంటాయి రాజ్భవనంలో, కాబట్టి లోదేబార్ అనేది ఎక్కడో ఒక పనికి మన స్థలంలో నుంచి దేవుడు దర్బార్ అనేటువంటి స్థలంలోకి దేవుడు మనం తీసుకురావడానికి సమర్థుడు. ఈ పరిచర్యలు కూడా ముందు రానున్నటువంటి దినాల్లో అదే విధంగా మనం చూడబోతూ ఉన్నాం. మరొక మన ప్రియులు మరి రూబెనయ్య గారు ఒక తలంపు కలిగి ఈ పరిచర్యను ప్రారంభించారు. ఒక భారం, ఒక తలంపు కాదు, ఒక భారం కలిగి ఈ ప్రాంతం అంతా కూడా రక్షింపబడాలి అనేటువంటి ఆయన యొక్క తలంపు దేవుడు ఆయనలో పెట్టడం బట్టి ఇంత పరిచర్యను మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం. ఆయన ఇంత పని చేసిన తర్వాత మనం ఎంత చేయాలనేది మన వంతు ఇంకా చాలా ఎక్కువ చేయాల్సినటువంటి పని ఉంది కనుక అనుదినం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పాస్టర్ల వరకు మీరు ప్రార్థన చేయాలి. నేను ప్రతి దినం చేస్తూ ఉంటాను. మీరు అందరూ చేస్తున్నారా? లేకపోతే మీ పాస్టర్ గారికి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నారా? చెప్పండి చెప్పండి. అందరి కోసం చేస్తున్నారా? రైట్, వెరీ గుడ్. మనందరి కోసం ప్రార్థన చేయాలి. ఏంటంటే మనందరం యునైటెడ్ చర్చ్ ఇది, కాబట్టి మనందరం కూడా కలిసి మన పరిచర్యల కోసం మనం ప్రార్థన చేయాలి. ఎక్కడ ఏ మీటింగ్లు జరుగుతున్నా కానీ మనం సహకరించుకోవాలి కనుక మనందరం కూడా అనుదినము ఈ యొక్క ప్రార్థన చేస్తూ ఉండాలి. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం మీకు ఒక టాస్క్ ఏంటంటే మన పెద్ద ఆయన కోసం మాత్రం ఎక్కువగా ప్రార్థన చేయండి. మంచి ఆరోగ్యం ఉండాలి. ఇటువంటి మీటింగ్స్ అన్ని కండక్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి మంచి, ఎందుకంటే ఎంత ముందుకెళ్తా ఉన్నారో మొన్న పాపం మరి కాలు జారి మన బాత్రూంలో పడటం జరిగింది. మరి ఇటువంటి దుష్టుడు అనేక విధమైనటువంటి పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే పరిచర్యలో ఎంత ముందుకెళ్తా ఉంటే అన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయి. కానీ ఇట్లా ఎవరు పట్టించుకునేదంటూ ఉండదు. ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం, దేవుని యొక్క కార్యాలను చూస్తూ ఉన్నాం మనందరం. కనుక మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరి కొరకు, మరి ముఖ్యంగా పెద్ద ఆయన కొరకు, మా కొరకు మీరు ఎంత ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే మేము అంతగా వాడబడతాం, అంతగా గొప్ప కార్యాలు మనం చూస్తాం. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి. మీ యొక్క పరిచర్యల కోసం మీ యొక్క హృదయపూర్వకమైనటువంటి మీ ఇచ్చినటువంటి అర్పణలన్నింటి కొరకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సంవత్సరం గొప్ప కార్యాలు చూడాలని చెప్పాం కదా, మళ్ళీ వచ్చే సంవత్సరంకి వచ్చేపాటికి దేవుడు ఇంకా మనల్ని బహుగా అభివృద్ధి చేయాలి కనుక ఈ యొక్క చిన్న మాటలు దేవుడు దీవించను కాక. చప్పట్లు కొట్టున్నాము. మేము ఇంటికి వెళ్ళిపోతాం. ఇంక సంవత్సరం కనుక వచ్చారు, మళ్ళీ వచ్చేది సంవత్సరానికి. అప్పటి వరకు మీరు హ్యాపీ. హల్లెలూయా. కాబట్టి ఇంకొక సంవత్సరం గ్యాప్ ఇచ్చాను, ఎంజాయ్. ఈ సమయంలో చివరిగా అధ్యక్షుడు వారు వీరసత్మయ్య గారు ఉన్నారు. కొన్ని మాటలు చెప్పి చివరి ప్రార్థన ఆశీర్వాదం తర్వాత స్థానిక సంఘాలపై కొన్ని విషయాలు తెలియజేస్తాం. ఇది గత సంవత్సరము ప్రారంభించబడినటువంటి పరిచర్య. గతంలో దిగులు నుంచి సేవకులు మేమందరం కూడా ఒక సంఘంలో కలిసి కాసేపు మాట్లాడుకుని వాక్యం విని ఆ అన్నం పెడితే తిని మధ్యాహ్నానికి ఇంటికి వెళ్ళిపోవాలా. అది కాదు, సంఘం బలపడాలా, సంఘం ఆశీర్వాదకరంగా ఉండాలా. సంఘం ఆశీర్వాదకరంగా ఉండకుండా మనం చేసే పరిచర్య ఏంటి, వాళ్ళ పనులకి కదా మనం ఏర్పరచబడ్డాం అని భావించి ఈ పరిచర్య ప్రారంభించాము. ఒక సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. 2వ సంవత్సరం ఇంతవరకు వచ్చాము. ఇంకా పచ్చవ 2 చర్చిలు ఉన్నాయి, వర్ధనేపాలెము, కొత్తపాలెం కూడా ఉన్నాయి. ఇంకా 4 సంఘాలు అయిపోతే మళ్ళీ మొదలు చేస్తారు. మళ్ళీ కాబట్టి ఇవి మీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. ఎందుకంటే దేవుని వర్తమానాలు మీ పాస్టర్ గారు ఒక్కరే మీ సేవలు బోధిస్తుంటే కాక వేరే సేవకులు కూడా వచ్చి మీ కొత్త వర్తమానాలు తెలియజేస్తామంటే మీరు కూడా ఆత్మీయంగా బలపడడానికి ఇది సహాయపడుతుందని చెప్పని ఉద్దేశించేత మరి ఈ పని ప్రారంభించడం జరిగింది. ఇందరూ దీవెనకరంగా ఈ సభలు జరగడానికి దేవుడు సహాయం చేసి వచ్చారు కనుక ఈరోజు కూడా మీరందరూ కూడా సకాలంగా రావడం, అక్కడ వంట చేయడం,
పరిచయం చేయడం, యవనస్తులు పాపం బాగా వారి పరిచయం చాలా ఎక్కువగా ఉంది. వారందరి యొక్క పరిచర్యలు కూడా మేము చూసాము. కనుక ఇది ఏంటంటే కేవలం దేవుని కృప చొప్పున మాత్రమే పని తప్ప ఇదేదో బలవంతంతో జరిగే పనులు మాత్రం కాదు. మనం ఎంత పని దేవుని కొరకు చేస్తే దేవుడు అంతగా నిన్ను నన్ను మళ్ళీ అందరినీ కూడా దీవిస్తాడు. కాబట్టి మీరంతా కూడా ప్రార్థన చేయండి. అయ్యా చెప్పారు ఇప్పుడు మరి రూబెన్ మినిస్ట్రీ కొరకు, మినిస్ట్రీలో ఉన్న సేవకుల కొరకు, మరి ఈ ఐక్యంగా ఈ కార్యక్రమాలు విజయవంతంగా జరగడానికి మనలో దేవుడు ఐక్యత కలిగి చేయాలి. ఎవరిగా వాడుగా అనే కాకుండా అందరూ ఒకటేను అనే భావన. ఈ సంఘం ఒకటే కాదు, మిగతా సంఘాలు కూడా మనవే. ఆ సంఘాలు ఈ సంఘాలు అన్ని కలిస్తే మనం చాలామంది మనం ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళము అని గ్రహించి అన్ని సంఘాల కొరకు కూడా వ్యక్తిగత ప్రాంతంలో గమనం చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కోరిక నిన్న ఈరోజు కూడా దీని కనుక జరగడానికి మన పిల్లికల సంఘ కాపరి గారు ఆయన పరిచయం చూస్తా ఉన్నాం. ఇక్కడ యవనస్తుల తరఫీ విషయంలో కానివ్వండి, పాటలు బిడ్డలో పాటలు పాడే విషయం కానివ్వండి, వాయిద్యాలు కానివ్వండి, యవనస్తులు చేసే గొప్ప పరిచయని చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం. అలా వారందరూ కూడా సమకూర్చి నడిపిస్తూ ఉన్నారు. అది సంఘానికి దీవెన, వ్యక్తిగత వారి కుటుంబానికి ఆశీర్వాదం. కాబట్టి ఈ విషయంలో మరి దైవసేవ కొరకు మీరు ఎక్కువగా మీ దైవసేవ కొరకు అలాగే ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఎలాగో చేస్తారు. కాబట్టి ఇంకా మరి ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఈ పరిచయం ఇంకా బలం పొందుతూ రాబోయే సంవత్సరం వల్ల మరి కూరుకున్నప్పుడు అద్భుతమైన రీతిలో ఈ పరిచయం ఉండలాగా మీ అందరి వ్యక్తిగత ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. అందరు కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుంటే మనం ఆశీర్వాదం తీసుకుందాం. ఇంతవరకు ఇక్కడ కోరిక నిన్న ఈరోజు కూడా నిన్న 2 వర్తమానాలు, మధ్యాహ్నం అమ్మగారు మంచి వర్తమానం స్త్రీలకు అందించారు. ఇప్పుడు 2 వర్తమానాలు మనం విన్నాం. టోటల్గా 5 వర్తమానాలు మనం విన్నాము. ఉదయం స్థుతి కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా మన సంఘ క్షేమం కొరకు మాత్రమే అని గ్రహించి అందరూ కూడా ఈ పరిచయలో పాల్గొనాలని తెలియజేస్తున్నాను. మరి ఈ పరిచయలో వర్తమానం ఇచ్చిన దేశాలందరూ కూడా మరి ఈ సంఘం మరి ఇక్కడ నేను ప్రెసిడెంట్గా వారందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా మరి ఆశీర్వదిస్తున్నాం. మన తండ్రి ప్రార్థిస్తున్నాం. కళ్ళు మూసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ఏకీపిద్దాం. మన 2 చేతులు పైకెత్తి దేవుని చూపిస్తూ ప్రార్థనలు ఏకీపిద్దాం. ఎవరు కూడా మన 2 చేతులు ముడుచుకొని కూర్చోకుండా మన 2 చేతులు పైకెత్తి దేవుని వైపు చూపిస్తూ ప్రార్థనలో మనం ఏకీపిద్దాం. మహోన్నతుడ, జీవగలిగిన మా యేసయ్య, గనుడ, గొప్ప దేవుడా, ఈ పరిశుద్ధ గణనామానికి మహిమ, ఘనత, ప్రభావాన్ని చెల్లిస్తున్నాను తండ్రి. ఈ అద్భుత ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అయ్యా నిన్న ఈరోజు కూడా అయ్యా ఈ రూబెన్ మినిస్ట్రీ అయ్యా సంఘ క్షేమాభివృద్ధి కూడికలు చదువుకోవడం జరగడానికి అయ్యా మీ దాసులు మా ప్రియులు దైవసేవ పాస్ గారి ద్వారా అయ్యా మీరు జరిగిస్తున్నటువంటి ఈ గుడిల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అని వారి ఆధ్వర్యంలోనైనా అయ్యా యవనస్తులు, పెద్దలు, అలాగే స్త్రీలు అందరూ కూడా ఏకీపించి ఈ పరిచయంలో పాల్గొన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వాదించి లోదే వారిలో వారు ఏ మాత్రము ఉండకుండా ఆశీర్వాదకరమైన స్థలంలోనికి దేవుని యొక్క హస్తాలలోనికి మీరందరూ లాగలిగినట్టుగా ప్రభావాన్ని దీవిస్తున్నాను. మీ శాస్త్రవంతండి, సంఘాన్ని బలపరచండి, ఐక్యమత్యం కలిగించేయండి. ఏ వర్తమానం చేసి దాసులను వారి కుటుంబాల బిడ్డలు పరిచయ సంఘాలను దీవిస్తూ ఆశీర్వాదిస్తూ మరి ముఖ్యంగా మా డైరెక్టర్ గారు ఏడుపల్లి గారి నాకు కుటుంబంతో కూడా కలిసి మాతో అయ్యా ఉండడానికి వారికి ఇచ్చినటువంటి ఈ భారాన్ని బట్టి ఉండాలయ్యా. ఇది కేవలం మేమేదో పెట్టిన భారం కాదు, కానీ వారి తండ్రి గారి వారి మీద పెట్టిన భారాన్ని వారు భరించి అయ్యా తన ధనాన్ని వెచ్చిస్తూ ఈ పరిచయం ముందు కొనసాగుతుండగా వారి పరిచయ సంఘాన్ని వారి యొక్క కుటుంబాన్ని దీవిస్తూ ఆశల క్షేమాన్ని మరి వేడుకుంటూ అలాగే దైవసేవకులందరి కుటుంబాలు, వారి సంఘాలు, వారి బిడ్డలు, వారి పరిచయాలను వృద్ధిపరిచి అద్భుత రీతిలో వారు వృద్ధి చెందినట్టుగా మీ సహాయం కోరుకుంటూ వారి సంఘాన్ని, సంఘంలో ప్రతి కుటుంబాన్ని, సంఘ కాపరి గారు కుటుంబాన్ని, బిడ్డల పరిచయ సంఘాన్ని ప్రత్యేక దీవించి ఆశీర్వదించి లాభాన్ని మహిమ తెచ్చుకోవాల్సిందిగా వేడుకుంటూ ఈ కోరికతో ఆశీర్వదించేందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావాన్ని చెల్లిస్తూ మళ్ళా దగ్గర ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్తున్నప్పుడు
క్షేమను ప్రయాణాలు ఇచ్చి వారు చేయాల్సిన గమ్యానికి సురక్షితంగా చేస్తారని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి విశేషనామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిస్థితులను ప్రత్యేక సారి సంఘ కాపరి గారు వారి సంఘానికి బిడ్డల కుటుంబీకులను మమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తున్న మా ప్రియుడు డైరెక్టర్ గారికి, అమ్మగారి బిడ్డల కుటుంబాలకు, పరిచర్యకు ఇక్కడ అనేక ప్రాంతాలు దేవుని పరిచర్య చేస్తున్న దైవ సేవకుల పిల్లల సంఘాలు, కుటుంబాల పరిచర్యలకు అనేక ప్రాంతాలు వచ్చినటువంటి ప్రియ పిల్లలందరికీ ప్రభు రాకడ సదాకాలంలో తోటి నడిపించదు కాక. అందరికీ వందనాలు. మంచిది, అందరికి వందనాలు. గత 2 రోజులు మమ్మల్ని దైవసేవకులందరినీ కూడా చాలా ప్రేమగా చూశారు. అన్ని విషయాల్లో మంచం ఐటమ్ కానీ, టిఫిన్ కానీ, భోజనం విషయంలో కానీ చాలా ప్రేమగా చూశారు. అందరి మిత్రమై మా యొక్క మినిస్ట్రీ మొత్తం తరఫున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, ఈ సమయంలో స్థానిక సంఘ వచ్చి కొన్ని విషయాలు తెలియజేస్తాను. దేవుడు నా మనస్తోత్రం. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు. దేవుని కృపను బట్టి 2 దినాల సంఘ క్షేమాభివృద్ధి కొడుకులు ఇంత ఘనంగా జరగడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. దేవుడు నిజంగా ఈరోజు మధ్యాహ్నం ఒక అద్భుతాన్ని చేశాడు. దగ్గర 10 రోజుల నుంచి మన కరెంటు ఉండట్లేదు. ఉదయాన్నే 8 గంటలకు పోయి సాయంత్రం 6 గంటలకు పాస్టమ్మ ప్రార్థన చేస్తా మధ్యాహ్నం స్త్రీల సమాజం అన్నప్పుడు నాన్న కరెంట్ ఉంటే బాగుందంటే 10 రోజుల నుంచి కరెంట్ లేదు కదంటే ప్రార్థన చేస్తాం, దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాను అన్నట్లుగా ప్రార్థన చేసాం. దేవుడు కృపను బట్టి అసలు ఈరోజు కరెంటే పోలేదు. స్తోత్రం హల్లెలూయా. మన దేవుడు ఆయన నమ్ముకున్న బిడ్డలు ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. కరెంట్ లేక చాలా ఇబ్బంది పడేది లోపల. మరి దేవుడు మంచిగా ముందు మేలు చేశాడు. రెండవదిగా మన గ్రామాన్ని ప్రేమించి ప్రతి నెల కుటుంబంగా మన మధ్యకి వస్తున్న డైరెక్టర్ గారికి అలాగే మేడం గారికి కూడా మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు ఇక్కడ భోజనం చేసి ఇవన్నీ మాట్లాడుకొని తిరిగి వెళ్ళేసరికి ఒకసారి 2 గంట అవుతుంది. మరి అయినా కూడా మళ్ళీ అంత దూరం నుంచి మన కోసం మన గ్రామాలు క్షేమంగా ఉండాలి, మన గ్రామం దీవించబడాలని మరి తండ్రి గారు రూబేన్ గారు ఆయన ఏ సంకల్పాన్ని కలిగి ఉన్నారో మరి డేవిడ్ పాల్ గారు కూడా అదే ఆశతో కాంక్షతో మన అందరిని కూడా ముందుకు నడిపిస్తున్నారు. వారి ప్రయాణాల కొరకు మన పసిబిడ్డ కొరకు కూడా నిన్న మేడం గారు ఒక విషయం చెప్పి వచ్చినాక బాబుకు బాగాలేదండి, అసలు వస్తామో రామో అనుకున్నాము అని. నిజంగా దేవుడు కృప, మరి ఈ పరిసరి దేవుడు చిత్తం కాబట్టి ఆ బిడ్డకు కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఈ రోజంతా ఇల్లంతా తిరుగుతూనే ఉన్నాడు. దేవుడు గొప్ప కృప ఇచ్చాడు. మరి అయ్యగారి ప్రయాణం కోసం మనం ప్రార్థన చేద్దాం. రెండోదిగా మరి గుడికి ఎలా నడిపించాలి, ఏ విధంగా నడిపించాలి, ఏం ప్రిపేర్ చేయాలో కూడా మరి పెద్ద ఆయన మా వెనకాలండి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ నడిపిస్తున్న యేసరత్నయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. మధ్యాహ్నం ఒక మాట చెప్పారు, ఆ మాట చాలా బాధ అనిపించింది. ఇంకా నేను రాలేను అన్నప్పుడు నిజంగా సార్ కూడా చాలాసేపు అసలు మీరు అలా అంటాకి వీల్లేదండి. ఎందుకంటే నడిపించే పెద్దోళ్ళు లేకపోతే ఆ యొక్క అది అంత పెద్ద ఆశీర్వాదకరము ఉండదు. కానీ మేము అనుకునేది ఏంటంటే ఈ కోడికలు ఎంతకాలం కొనసాగుతాయో ఆయన ఊపిరుండేంత వరకు కూడా బలాన్ని ఇచ్చి ప్రతి గ్రామానికి దేవుడు నడిపిస్తాడు. మేము ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దేవుడు ఇంకా మంచి ఆరోగ్యం. మరి బాత్రూంలో పడిపోయినట్టు ఆనవాళ్ళన్నా కనపడుతుందా మనకి? పక్షిరాజులాగా యవ్వనాన్ని దేవుడు అసలు ఆయన మీకు తెలుసో తెలీదో కాసేపు నా పాస్టర్లు అక్కడెక్కడ నడువాల్సిన ఏదో చేస్తారు. మీటింగ్ ఉదయం వస్తే సాయంకాలం ఇక్కడ నుంచి వెళ్ళేంత వరకు కూడా కూర్చొని ఉంటారు. మరి దేవుడు అంత బలాన్ని ఇంకా పెద్ద ఆయనకి ఆ రోజు దేవుడు దావీదుని ఇశ్రాయేల్ అంటారు, నువ్వు ఇశ్రాయేల్కి దీపం అని. దేవుడు మా అందరికి దీపంగా మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. అలాగే మరి నా తోటి దైవ సేవకులందరూ మరి ఎలా ఉన్నా కూడా ఇంతకంటే హ్యాపీగానే మేము ఉంటాం అన్ని చోట్ల. వాళ్ళు ఏం పెట్టినా ఏం చేసినా కూడా మరి నిజంగా అన్నదమ్ములు కూడా ఇలా కలిసి ఉంటారు లేదో నాకు తెలియదు, కానీ అంతకంటే గొప్పగా మరి సంతోషంగా నవ్వుకోవడం కానీ ఏదైనా కూడా
మరి నా తోడు దైవ సేవకులందరూ కలిసి మాతో పాటు కలిసి మరి సంతోషంగా ఈ 2 దినాలు మన మధ్యలో ఉండడానికి మరి వారు వచ్చినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే సునీతమ్మ గారికి మరి నిండా వందనాలు. ఆవిడ కూడా మాతో పాటే, పెద్దగా ఏముండదు, మాతో పాటే కలిసిపోద్ది, జోకులు వేసుకుంటూ మాలో కూడా కలిసిపోద్ది ఆవిడ కూడా. స్తోత్రం చెప్తాం గట్టిగా. కాబట్టి మరి అలాగే ఐజాక్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. చక్కటి స్వరాన్ని ఇచ్చారు. కాబట్టి ఈ 2 దినాలు ఇంత ఘనంగా నిజంగా ఊహించలేదు. నేను పెద్ద ఆయనతో సార్తో అన్నాను, సార్ పురుగులు వస్తాయి సార్ మాకు వర్షం పడితే అని అంటే, ఏం కాదులే ప్రార్థన చేద్దామని ఏమి అని చెప్పాడు సార్. అసలు చెప్పిన కానీ ఇప్పుడు కూడా ఒక చినుకు కూడా పడలేదు సార్. హల్లెలూయా. రాత్రి కూడా మొబ్బు పడితే నేను ఒక ఫాస్ట్ కడతాను, మధ్యాహ్నం వాన పడిందంటే సాయంకాలం ఉండడానికి వల్ల పడదు, అసలు చినుకు కూడా పడల. దేవుడి కృప. మరి ఎంతో ప్రార్థనతో మరి మేడం గారు కానీ సార్ కానీ ఎంతో ప్రార్థనతో మన మధ్యకి వస్తున్నారు కాబట్టి ఎంత దేవునికరంగా ఇప్పుడు ఇది జరుగుతుంది. అది మాత్రం నేను నమ్మాను. స్తోత్రం చెప్తాను గట్టిగా. హల్లెలూయా. దేవుడు చేసిన మేలున్నిటిని బట్టి మనం ఏం చెల్లించగలం? ఒకసారి అందరూ లేచి నిలబడి, ఒక్కసారి లేచి నిలబడి దేవుని స్తోత్రం చెప్తాం మనసారా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, నమంతి వాయిద్యములతో, నమంతి వాయిద్యములతో, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని దయచేసి దూరం నుంచి వచ్చిన వారికి భోజనం ఏర్పాటు చేస్తాం. చక్కగా అందరూ భోజనం చేసి మా సంఘం కొరకు ప్రార్థన చేస్తుందిగా మనం